ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో సంచలనం సృష్టించారు. రొనాల్డో తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగా కేవలం గంటన్నరలోనే 10 లక్షల సబ్స్క్రైబర్స్ ను సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తిరుమల శ్రీవారిని నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధర్మారం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి పోటెత్తింది. పత్తి క్వింటా ధర 7,420 రూపాయలుగా నమోదైందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ నవీపేట్ ఎంఆర్ఓ నారాయణకు వినతి పత్రం అందించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం నిజాంపేట్ మండల నందిగామ గ్రామంలో గురువారం నుంచి ప్రారంభమవుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను మెదక్ విద్యాధికారి రాధాకిషన్ ప్రారంభించారు. జీమాడుగల మండలంలోని సొలభం పంచాయతీలోని వై కంఠవరంలో పాఠశాల భవనం మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు రాస్తా రోకో చేపట్టారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అచ్యుతాపురం ఎసెన్సియా పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. కోటవురట్ల మండలం కె వెంకటాపురం గ్రామంలో గురువారం శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పట్టణ కేంద్రంలో జరుగుతున్న రైతు రుణమాఫీ ధర్నా సందర్భంగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తల్లాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించారు. మండమర్రి పట్టణంలో అమ్మ ఆదర్శ యూత్ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కల్వకుర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా హైదరాబాద్లో చేపట్టే ధర్నాకు నిర్మల్ జిల్లా నుండి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి సమీపంలోని విల్లాస్లో చోరీ జరిగిన ప్రాంతాన్ని పుట్టపర్తి రూరల్ సిఐ సురేష్ పరిశీలించారు. పెదకురపాడులో గురువారం సంఘం డైరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులకు బోనస్ చెక్కులను ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పంపిణీ చేశారు.
చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కె గుండుమల గ్రామం ఓబులమ్మకు సొంత ఇల్లు లేదు అని ముఖ్యమంత్రికి తెలిపారు. నూతనంగా గృహాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఓబులమ్మ నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది. గుత్తి మండలంలోని జక్కల చెరువులో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గ్రామంలోని చెరువు నిండి గండిపడింది. దీన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ ఓబులేసు, ఇరిగేషన్ ఏఈఈ గురుప్రసాద్, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ గ్రామానికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టారు. ముందుగానే స్పందించడం వల్ల ప్రమాదం తప్పింది.